గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము లాస్ట్ క్లాస్లో గోల్ గోల్ ఆ లెసన్ చెప్పుకోవడం జరిగింది కదా. ఈరోజు ఆ లెసన్లోని మీనింగ్స్, కొన్ని వర్డ్స్ అంటే శబ్ద మ్యాచింగ్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? మీనింగ్స్ చూడండి. గోల్ గోల్ లెసన్లో ఫస్ట్ మమ్మీ. మమ్మీ అంటే ఎవరు? అమ్మ అని కదా. మదర్. తర్వాత రోటీ. రోటీ అంటే ఏంటి? రొట్టె కదా, తెలుసు కదా మీకు. చపాతీలు వీటిని మనం రోటీ అంటాం. నెక్స్ట్ గోల్. గోల్ అంటే ఏంటి? గుండ్రంగా ఉన్నదాన్ని గోల్ అంటారు. గోళాకారంలో ఉన్నదాన్ని దాన్ని రౌండ్. నెక్స్ట్ పాప. పాప అంటే ఎవరు? హిందీలో మనం ఫాదర్ని పాప అంటాం, నాన్నగారు అని. పైసా, పైసలు అవి. నెక్స్ట్ దాదా. దాదా అంటే ఎవరు? తాతయ్య, గ్రాండ్ ఫాదర్. తర్వాత చష్మా. చష్మా అంటే కళ్ళజోడు. కళ్ళజోడుని స్పెక్టకల్స్ అంటాం ఇంగ్లీష్లో కదా, మనకి హిందీలో అయితే చష్మా. నెక్స్ట్ చూడండి దీది. దీది అంటే ఎవరు? ఎవరిని దీది అంటాం మనం హిందీలో? అక్కని. అక్కని మనం ఇంగ్లీష్లో అయితే సిస్టర్ అని చెప్పుకుంటాం. తర్వాత బింది. బింది అంటే ఏంటి? బొట్టు బిళ్ళ. బొట్టు బిళ్ళని బింది అంటాం. ఏ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్, ఇక్కడ పెట్టుకుంటాం కదా, దాన్ని మనము బింది, హిందీలో బింది అంటాం, అంటే బొట్టు బిళ్ళ. తర్వాత చాందా. చాందా అంటే ఇది చందమామ. చాంద్ అన్న చందా అన్న కూడా చందమామే. ఇక్కడ చందా, చాంద్ అన్నా సరే చందమామ, ద మూన్. నెక్స్ట్ సూరజ్. సూరజ్ అంటే ఎవరు? సూర్యుడు, ద సన్. సన్ని మనం సూరజ్ అంటాం హిందీలో. తర్వాత హమ్. హమ్ అంటే మేము, మనము, అదే ఇంగ్లీష్లో అయితే వీ అని చెప్పుకుంటాం. తర్వాత బి. బి అంటే కూడా. హంబి అంటే మేము కూడా, ఆల్సో అని చెప్పుకుంటాం. తర్వాత తుమ్. తుమ్ అంటే ఎవరు? నువ్వు, యు. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం చూడండి. మమ్మీ. మమ్మీ అంటే ఎవరు? మనకి మమ్మీ, మా అని కూడా చెప్పుకుంటాం, మదర్, అమ్మ. నెక్స్ట్ రోటీ. రోటీ అంటే చపాతీ, ఇవన్నీ రొట్టెలు, ఇటువంటివన్నీ మనము రోటీ అని చెప్పుకుంటాం. గోల్ అంటే ఏంటి? గోళాకారంలో ఉన్నది, గుండ్రంగా ఉన్నదాన్ని గోల్ అంటాం హిందీలో, అదే రౌండ్. తర్వాత పాప. పాప అని ఎవరిని అంటాం? పాప అన్న పితాజీ అన్న కూడా, నాన్న తండ్రిని పాప అంటాం, పితాజీ అంటాం, అదే ఫాదర్ కదా. నెక్స్ట్ పైసా. పైసా అంటే ఏంటి? పైసలు, కాయిన్స్, వీటిని మనం పైసా అంటాం. అంటే పైసలు, 2 పైసలు, 3 పైసలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఈ కాయిన్స్ ఉన్నాయి, రూపాయి కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ కదా. తర్వాత దాదా. దాదా అంటే ఎవరు? తాతయ్య, గ్రాండ్ ఫాదర్. చష్మా అంటే ఏంటి? కళ్ళజోడు, స్పెక్టకల్స్ కదా. నెక్స్ట్ దీది అంటే ఎవరు? అక్కని దీది, బెహన్ అని కూడా అంటాం, సిస్టర్. నెక్స్ట్ బింది. బింది అంటే ఏంటి? బొట్టు బిళ్ళ, ఏ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్. తర్వాత చాంద్. చాంద్ అన్న చంద అన్న కూడా మనకి చందమామ, ద మూన్. సూరజ్. సూరజ్ అంటే సూర్యుడు, ద సన్. హమ్ అంటే మేము, మనము, వి. బి అంటే కూడా, హంబి అంటే మేము కూడా, మైబి నేను కూడా. అలా చెప్పుకునేటప్పుడు బి అనేది చేర్చడం జరుగుతుంది, ఆల్సో అని అంటాం. తుమ్ అంటే నువ్వు, యు. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, బొమ్మలోని బొమ్మలు ఇచ్చి ఒక్కొక్క అక్షరం ఇచ్చారు, పిక్చర్స్ ఇచ్చి, చిత్రుడు పిక్చర్ ఇచ్చి ఒక్కొక్క అక్షరం ఇచ్చాడు, అవి మనం ఫిల్ చేయాలి కరెక్ట్. పక్కన ఇంకొక అక్షరంతో ఆ శబ్దాన్ని మనము పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఏముంది మనకి బొమ్మలో మ్యాంగో ఉంది, దాని పక్కన ఏం ఇచ్చాడు? ఆ అనే అక్షరం కూడా ఇచ్చాడు, దాన్ని మనం ఏం రాయాలి? ఆమ రాయాలి. తర్వాత చూడండి సెకండ్ పాట్ ఇచ్చాడు, కుండ కదా, ఆ కుండకి మనం అక్కడ ఘా అనే అక్షరాన్ని రాశాడు, పక్కన ఏం రాయాలి? ఢా రాయాలి, ఘడా అని అవుతుంది. తర్వాత నెక్స్ట్ పెన్ ఇచ్చాడు, ఆ పెన్నుకి కా అనే అక్షరం పెట్టాడు, దాన్ని మనం శబ్దం, ఒక బోర్డు కంప్లీట్ చేయాలి ఆ బోర్డు మనం. అప్పుడు పెన్ని మనం ఏమంటాం హిందీలో? కలం. అప్పుడు కా ఇచ్చాడు కాబట్టి కలం అని మనం రాయాలి. తర్వాత ఐ అనే అక్షరం ఇచ్చి మనకి స్పెక్టకల్స్ ఇచ్చాడు, వాటిని ఏం రాయాలి? ఐనక్ అంటే కళ్ళజోడు. తర్వాత అమ్మని ఇచ్చి ఇక్కడ గ్రేప్స్ ఇచ్చాడు, హిందీలో ఏమంటాం వాటిని? అంగూరు. తర్వాత ఇక్కడ ట్యాప్ ఇచ్చి నా అనే అక్షరం ఇచ్చాడు, ట్యాప్ని హిందీలో ఏమంటాం? నల్. మళ్ళీ ఒకసారి చూడండి, ఆమ్, ఘడా, కలం, ఐనక్, అంగూర్, నల్
అంటే ఏంటి మీనింగ్ చూడండి. ఆమ్ అంటే ఏంటి మ్యాంగో మామిడి పండు. ఇది మనము ఆ అక్షరం వాడిస్తే మనము మిగిలిన అక్షరాలు రాసుకొని ఆ శబ్దం ఆ వర్డ్ మనము కంప్లీట్ చేసాం. తర్వాత ఘ అనే అక్షరాన్ని ఇచ్చి మనం కంప్లీట్ చేయమన్నాడు. ఘడా అని కంప్లీట్ చేసాం అంటే పాట్. తర్వాత ఖ అనే అక్షరాన్ని ఇచ్చి కంప్లీట్ చేయమన్నాడు పెన్ బొమ్మ ఇచ్చి. కాబట్టి మనం కలం అని రాసుకుంటాం. తర్వాత స్పెటికల్స్ ఇచ్చి ఐ అనే అక్షరం ఇచ్చాడు. దాన్ని మనం ఏం రాయాలి ఐనక్ అని రాయాలి. తర్వాత అమ్మనిచ్చి ఇక్కడ గ్రేప్స్ ఇచ్చాడు బొమ్మ. ఆ గ్రేప్స్ మనం ఏం రాయాలి అంగూర్. తర్వాత ట్యాప్ బొమ్మ ఇచ్చి మనకి నా అనే అక్షరం ఇస్తే మనం దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి నల్ అంటే ట్యాప్ అని. ఫస్ట్ చూడండి ఆమ్ ఘడ కలం ఐనక్ అంగూర్ నల్. ఓకేనా. ఈ మనకి ఎగ్జాంపుల్ ఇస్తే ఇలాగ పక్కన అక్షరాలు మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇవి మ్యాచింగ్ చేయాలి. అంటే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి ఇక్కడ మళ్ళీ అవే పదాలు ఇచ్చేవి. అంటే ఏది ఏ శబ్దము ఒకటే శబ్దాన్ని మనం మ్యాచింగ్ చేయాలి. సమరూపి శబ్దంకో జోడియే అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే శబ్దాలు ఒకటే శబ్దాన్ని మనము ఇక్కడ జోడించి రాయాలి. సమరూపి శబ్దం అంటే ఒకే సౌండ్ వచ్చే శబ్దాలు మనం మ్యాచింగ్ చేయాలి. కేలా కేలా అంటే ఏంటి అరటిపండు బనానా. దాన్ని మనము ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. ఆ బోర్డు ఎక్కడ ఉందో ఇటుపక్క మనం చూసి దాన్ని మ్యాచింగ్ చేయాలంటే గీత పెట్టాలి. కేలా కేలా. తర్వాత ఆమ్ ఆమ్ అంటే మ్యాంగో. అది ఎక్కడ ఉంది లాస్ట్లో ఉంది కింద ఆమ్. తర్వాత సేబ్ సేబ్ అంటే ఏంటి యాపిల్ కదా. ఈ యాపిల్ ఎక్కడుంది ఆ బోర్డు ఎక్కడుంది సేబ్ అనే బోర్డు ఈ లైన్లో ఇక్కడ ఉంది. అప్పుడు మనం సేబ్ అని దానికి మ్యాచింగ్ చేయాలి. తర్వాత అంగూర్ అంగూర్ అంటే ఏంటి గ్రేప్స్ కదా. ఆ అంగూర్ అనే పదం ఈ లైన్లో ఎక్కడుంది ఇక్కడ ఉంది ఫస్ట్ నుంచి థర్డ్ది అంగూర్. తర్వాత లీచీ లీచీ అనే వర్డ్ సెకండ్ లైన్లో ఎక్కడ ఉంది పైన ఉంది ఫస్ట్ ఉంది. ఆ లీచీ లీచీ అని పెట్టాలి. ఈ లీచీ అనేది ఒక ఫ్రూట్ నేమ్. ఇది చైనాలో పండే ఫ్రూట్. మనకి ఇక్కడ షాపుల్లో దొరుకుతాయి కానీ మన దేశంలో పండే ఫ్రూట్ కాదు. ఇది చైనా దేశంలో పండే ఫ్రూట్ పేరు ఇది లీచీ అనేది. మనకి కేరళ అరటిపళ్ళు ఇక్కడ దొరుకుతాయి. ఆమ్ మ్యాంగో ఇక్కడ దొరుకుతుంది. సేబ్ యాపిల్స్ ఇక్కడ దొరుకుతాయి. అంగూర్ గ్రేప్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మన ఇండియాలో కూడా పండేవి కదా. కానీ ఈ లీచీ అనే ఈ పండు మాత్రం ఈ ఫ్రూట్ మాత్రం మన దేశంది కాదు. ఇది చైనా దేశానికి సంబంధించిన ఫ్రూట్. ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి కేలా కేలా ఎక్కడ ఉంది సెకండ్ లైన్లో సెకండ్లో ఉంది కాబట్టి దాన్ని మనం మ్యాచింగ్ చేస్తాం. తర్వాత ఆమ్ ఆమ్ సెకండ్ లైన్లో లాస్ట్లో ఉంది దాన్ని మనం మ్యాచింగ్ చేయాలి. తర్వాత సేబ్ సేబ్ ఎక్కడ ఉంది లాస్ట్ నుంచి సెకండ్ పైకి వస్తే సేబ్ అంటే మనకి యాపిల్ కదా. తర్వాత అంగూర్ అంగూర్ అనేది ఎక్కడ ఉంది సెకండ్ లైన్లో థర్డ్ది అంగూర్ మ్యాచింగ్ చేయాలి. ఓకేనా. మనము ఇప్పుడు అక్షరాలకి మాత్రా చిహ్నం మనం చెప్పుకున్నాం కదా అంతకుముందు క్లాస్లో కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనం ఫస్ట్ అక్షరానికి ఒత్తు ఏమి రాయాలి కానీ సెకండ్ అక్షరానికి ఒత్తు ఆ యొక్క మాత్రా చిహ్నం. తర్వాత ఈ యొక్క మాత్రా చిహ్నం ఎలా రాస్తాం మనము ఇలా రాయాలి. తర్వాత ఈ యొక్క మాత్రా చిహ్నం. తర్వాత ఊ యొక్క మాత్రా చిహ్నం ఇలా రాయాలి. మీరు ఒత్తులు బాగా నేర్చుకోవాలి. ఊ యొక్క ఒత్తు ఇలా రాస్తాం. నెక్స్ట్ అరు యొక్క ఒత్తు ఏ ఐ. మన తెలుగులో ఏ ఓ ఔ అలా ఉంటాయి కానీ మనకి హిందీలో ఒక్కొక్కటే ఉంటుంది. ఏ ఐ ఓ ఔ. చూడండి ఏకి ఇలా వస్తుంది ఐ ఒత్తు ఇలా వస్తుంది. తర్వాత ఓ ఒత్తు ఔ ఒత్తు. అమ్మ ఏం రాస్తాము ఆ రాసి పైన చుక్క పెట్టాం కదా. దీనికి ఒత్తు ఇలా చుక్క గీత పెట్టాలి. అహాకి పక్కన రెండు చుక్కలు పెడతాం కదా ఇలా గీత పెట్టి ఇలా రెండు చుక్కలు పెట్టాలి. మనకి ఈ ఒత్తులు మీకు బాగా రావాలి. ఆటు జ్ఞాపకం అక్షరాలు మీకు బాగా రావాలి. తర్వాత నెక్స్ట్ ఈ మాత్రా చిహ్నాలు కూడా మీకు తప్పకుండా రావాలి. వీటిని బట్టే మనకి గుణితాలు కూడా వస్తాయి కదా. ఈ ఒత్తులు చేర్చడం ద్వారా మనకి ఏం ఏర్పడతాయి గుణితాలు ఏర్పడతాయి. ఈ స్వరాక్షరాల యొక్క ఒత్తులు మనము
వ్యంజనాక్షరాలకి వాటికి చేర్చడం ద్వారా మనకి భారఖడి గుణితం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒకసారి రాస్తున్నాం చూడండి. కా గుణితం అండి. ఒకసారి కా క కి ఖీ కు కు క్రు ఖే ఖై ఖో ఖౌ కం కహ. మీరు ఏం చేస్తారంటే ఈ మాత్రా చిహ్నం పెట్టి మీరు ఈ రెండు ఖా గుణితం, ఘా గుణితం, చా గుణితం, ఝా గుణితం ఈ 4 గుణితాలు మీరు హోంవర్క్ కింద రాయండి. ఓకేనా? ఈ మాత్రా చిహ్నం ఒత్తులను చేర్చి ఈ 4 అక్షరాల యొక్క గుణితాలు మీరు రాయాలి.